అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఎన్నిసార్లు చెప్పిన ఇంటికాడ రావద్దని? వాళ్ళ కాడికి వెళ్ళాల్సి నుండి తప్పుకుని మీ ఇంటికాడికి వచ్చినా ఇప్పుడు ఏమైంది? వాడిని చెప్పేశారా? మణి ఎక్కడా? ఇంకెక్కడ మని మట్టి కరిసిపోయినాడు. 2-3 నెలల దాకా లేవలేడు. అసలు లేస్తాడో లేడో కూడా చెప్పలేవు. ఆడు సామాన్యుడు కాదయ్యా, రాక్షసుని మాదిరి ఉన్నాడు. మేం 10 మంది, ఆడొక్కడు. అయ్యా అంగే చూడండి. చూడమ్మా, బయట మీ తమ్ముడు మా పరువు ఎలా బజారు కీడుస్తున్నాడో చూడమ్మా. పరువు పోవడం కన్నా ప్రాణం పోవటం మంచిదని నమ్మే వంశం మాది. ఏంట్రా ఇది? నీకేమైనా పిచ్చెక్కిందా? నన్ను ఇక్కడ క్షేమంగా ఉండని బాబా. నువ్వు క్షేమంగా ఉండాలి. నేను ఇదంతా నువ్వు మన ఇంటికి వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదను. రే, వీధిలో పడి ఇలా అల్లరి చేయకు. నా ఇల్లు ఇదే, నేను ఇక్కడ హాయిగా ఉన్నాను. అనవసరంగా నువ్వేమో ఊహించుకుని మా పరువు బజార్కి ఇచ్చొద్దు. లేదు మీనా, ఇంక అనుమానం లేదే. వీళ్ళు నిన్ను నన్ను చంపటానికి చూస్తున్నారు. ఇప్పుడే ఆ పక్క వీధిలో 10 మంది రౌడీలను చంపడానికి వచ్చారే. ఇన్ని రోజులు వాడెవడో హైదరాబాద్ లో నేను గొడవ పెట్టుకున్న మూలంగా ఇక్కడ నా వెంట పడుతున్నాడు అనుకున్నాను. కానీ వాడు ఇక్కడి నుంచే నన్ను చంపడానికి హైదరాబాద్ వచ్చాడే. మొన్న కోనేట్లో కూడా చంపడానికి చూశాడు. నువ్వు ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండద్దే. వీళ్ళని చంపేస్తారే, నిన్ను చంపేస్తారే మీనా. ఇంకా ఆపుతావు నీ మాటలో? కళ్ళు పోతాయిరా. నువ్వు కళ్ళు తెరిచి చూడవే. మీ మావ కళ్ళలో సరిగ్గా చూడు. వాడు నాగుపాం. మీ అత్త వంక చూడు, అది ఆడది కాదు, అడవి మృగం. ఈ మధుரை జనానికే వీళ్ళ అసలు రూపం తెలియదే. అండమా పెరుమాళే, ఏంటి మాపలే నువ్వు మాట్లాడేది? ఇల్లే, ఇది నువ్వు కాదు, నీకేదో దయ్యం పట్టాడున్నది. నువ్వు లోపలికి రా, మాట్లాడదాం. కాస్త మంచిని పట్టరా. తమ్మిని కోపం చేసుకోకమ్మా. అదే శాంతి పూజ చేయిద్దాం, అంత సర్దుకుంటుంది. వైద్యుల కూపడే దిష్టి పెట్టి మాట్లాడుతా ఉండవు. నువ్వు రానడు. ఈ నక్క వినయాలే వద్దు. కారు బ్రేకులు తీసేసింది మీరు, లిఫ్ట్ పడేటట్టు చేసింది మీరు, కరెంటు షాక్ కొట్టేలాగా ఏర్పాటు చేసింది మీరే. ఆ డ్రైవర్ చేత నాటకం ఆడిచ్చింది కూడా మీరే. రాయ్ నాయకర్, ముసుగు వెనకాల దాక్కొని వెన్నుపోటు పడటం కాదురా. దమ్ముంటే ముసుగు తీసేసిరా, చూసుకుందాం. రే, నువ్వు పోరా ఇక్కడి నుంచి, పోరా. మావయ్య గారు, నన్ను క్షమించండి. వాడిని అదుపు చేయడం నా వల్ల కాదు. పోలీసులు పిలిపించి ఒక పిచ్చోడు మన ఇంటి ముందు గోల చేస్తున్నాడని వీడిని ఇక్కడి నుంచి ఈడ్చుకెళ్ళిపోమానండి, వెళ్ళిపోమానండి. నీకేం భయం లేదు మీనాక్షి, నువ్వు ధైర్యంగా ఉండు. నేను ఇక్కడే ఉంటాను. ఆ బ్రహ్మదేవుడు కూడా నన్ను ఇక్కడి నుంచి కదలనివ్వలేడు. నా ఒంట్లో ప్రాణం ఉండేదాకా నీ మీద ఎగ్గొడవాళ్ళను మీనా. ఫోన్ చేసేదా పోలీసు వాళ్ళకి? వద్దే, మనం చేసిన మర్డర్లు మధుర ఎంత వినిపించేలా చెప్తున్నాడు. తీగ లాగితే డొంక కదులుతుంది. మధురైని కాపాడటానికి మీనాక్షి అమ్మ ఉంది. నా మీనాక్షిని కాపాడటానికి నేనున్నాను. ఆ కవల పిల్లలిద్దరూ చావులు కూడా ఒకేసారి కలవాలి. నా అమ్మ ఉత్సవం ముడియుడుకుళ్ళే బయట ఆడు లోపలిది ఒకేసారి కొట్టెక్కాలి. జాగ్రత్త పాత్ కుట్రా దిగడా. పో 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 పో. నీ గురించి మా రూప చెప్పింది. ఇప్పుడు కళ్ళారా చూశాను. నీ బాధలో బాధ్యత ఉంది, నీ ఆవేశంలో ఆప్యాయత ఉంది. తోబుట్టు క్షేమం గురించి ఎంతలా ఆలోచిస్తున్నావు అంటే నీ భార్యను ఎలా చూసుకుంటావో నాకు అర్థమైంది. బాబు, అమ్మవారి ఉత్సవాలు మూసే లోపల మీ అక్కకు పట్టిన గ్రహణం వదిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా నాన్నగారు ఇంత నెమ్మదిగా ఈరోజే మాట్లాడారు. ఇప్పుడు నాకు కూడా బోల్డ్ ఎంత ధైర్యం వచ్చేసింది. చెప్పు, మీ అక్క కోసం నన్నేం చేయమంటావు?
வெட்டி படுங்களா அவரை போடு போடு டேய் சீக்கிரம் வாங்கடா మీనా వెళ్ళిపో அடடா மீனா మీనా వెళ్ళిపో டேய் டேய் వెళ్ళిపో మీనా హలో ఉదయ్ మీనా ఉదయ్ ఏంటి మీనా ఉదయ్ హలో అత్తయ్య మీనా వెళ్ళిపో మీనా పట్టుకోబాలా டேய் మీనా మీనాక్షి మీనా తమ్ముడు சீக்கிரம் பாருங்கடா பாருங்க మీనా మీనాక్షి டேய் புத்துசாமி பாருங்க అయ్యా ఇది బారే ఇలా ఎతికితే ప్రయోజనం లేదు ఉన్న 4 ద్వారాల దగ్గర మన మనుషులు ఉండండి ఆ? కాసేపట్లో అమ్మవారు ఊరేగింపు బయటకు వెళ్తుంది దాంతో జనం బయటకు వెళ్తే ఇళ్ళు బయటకు వెళ్ళాలి కనపడితే ఫాలో అవ్వండి ఏంటంటాడు కనపడకపోతే వాళ్ళు ఇక్కడెక్కడో ఉన్నట్టు ఎక్కడో దాక్కున్నారు అనమాట అప్పుడు 4 ద్వారాలు మూసేయండి వెళ్ళండి వెళ్ళండి సరేయ్యా అంటాడు நம்ம இங்கே இருப்போம் చూసావా కనపడలేదయ్యా పాతియా ఇల్లయ్యా అంటే ఇక్కడే ఎక్కడో ఉన్నారు డై వెళ్ళి ఎదగట్రా రే ముత్సామి ఒరెడితే ఇవ్వడానే పో అంటే వెళ్ళండి
అదే నన్ను వదిలేయండి మావయ్య, కడుపుతో ఉన్నదాన్ని కనికరించి వదిలేయండి. మా కడుపు కొట్టారు కదా మీ కవలలిద్దరు 100, 200, 1000 కోట్లు 1000. 1000 కాదు బాలా, 1000 కోటి. 1000 కోటి ఆస్తి మా కాకుండా పోయినందుకు నేను ఏం చేసిన పాపం లేదే. నిన్ను చంపాలి, నిన్ను చంపాలి. అయ్యా ముందు ముందు ఆయన నరకేయండి రా, నరకేయండి. నీకు ఇంకా రోజుగా నొప్పులు ఎక్కువైనట్లున్నాయి, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం. ఇక్కడుంటే వాళ్ళు నన్ను బతుకునేవారు. రే ముందు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోరా. ఊరు బయట రైల్వే స్టేషన్ ఉంది కదా, మేము అక్కడికి వెళ్తున్నాం. నువ్వు రావే. జాగ్రత్త. ఇల్లేనా అంత పక్కన ఇల్లేనా వాంగడా